హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఒక సింపుల్ ఎగ్లెస్ కేక్ రెసిపీని చూద్దాము. కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. జ్యూసీగా, సాఫ్ట్గా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి కేక్ ఎంత జ్యూసీగా ఉందో కదా. అన్నీ కూడా ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతోనే. ఈ కేక్ అయితే బేకింగ్ పౌడర్ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అయితే కేక్ టేస్ట్ చేసి ఫిదా అయిపోయారండి. అంత టేస్టీగా ఉంది కేక్ అయితే. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సాఫ్ట్ అండ్ జ్యూసీ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా మనం ఉప్మా చేసుకునే రవ్వ, 1 కప్పు వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసేసుకోండి. రవ్వ చూడండి ఈ విధంగా బాగా సన్నగా ఉండాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పాలు పోసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే రవ్వ చూడండి ఈ విధంగా టైట్గా అయిపోతుంటుంది. ఇలా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పెరుగు కూడా బాగా కలిసిలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక అరగంట పాటు, కనీసం 15 నిమిషాల పాటైనా రవ్వను నాననివ్వాలి. ఈ రవ్వ నానేలోపు మనం కేక్కి కావాల్సిన మిగతా ప్రాసెస్ చేసుకుందాము. మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార, 2 యాలకులు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో 1/2 కప్పు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఈ వేడి నీళ్ళల్లో 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. స్పూన్తో కలుపుకుంటూ ఈ పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ విధంగా షుగర్ సిరప్ని తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి. కేక్ టిన్ లేని వాళ్ళు ఈ విధంగా స్టీల్ బౌల్ని అడుగున కొంచెం మందంగా ఉన్న స్టీల్ బౌల్ తీసుకుని 1 టీ స్పూన్ నూనె వేసేసి ఈ గిన్నెకి బాగా పట్టించాలి. అంచులకు కూడా బాగా పట్టించాలి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా అంతా పట్టించేసి ఇందులో నేనైతే బటర్ పేపర్ వేస్తున్నాను. ఈ బటర్ పేపర్ని మనం ఇంట్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. వైట్ పేపర్ తీసుకుని 2 వైపులా బాగా నూనె పట్టించేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేశారంటే ఆ వైట్ పేపర్ మనకి బటర్ పేపర్ లాగా పనిచేస్తుంది. బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండి చల్లుకొని గిన్నెకంతా పట్టించేసి ఎక్స్ట్రా పిండిని తీసేసుకోండి. ఈ విధంగా కేక్ టిన్ని రెడీగా పెట్టేసుకోండి. అలాగే కేక్ పైన గార్నిషింగ్ కోసం నేనైతే జీడిపప్పు, బాదం ఇంకా పిస్తాని బాగా సన్నగా గ్రేట్ చేసుకుంటున్నాను. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. మీరు చేత్తో అయినా నైఫ్తో అయినా కానీ సన్నగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టేసి రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల ఒక పెద్ద గిన్నె, నేనైతే 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో ఒక స్టాండ్ని పెట్టేసుకోండి. స్టాండ్ లేని వాళ్ళు ఒక ప్లేట్ని, మామూలు ప్లేట్, స్టీల్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని బోలించి పెట్టి కూడా చేసుకోవచ్చు. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇవన్నీ చేసేలోపు రవ్వ కూడా చక్కగా నానుంటుంది. చూడండి రవ్వ నాని ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవచ్చు, రైస్ బ్రాన్ ఆయిల్ వేసుకోవచ్చు. ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె అయితే ఎలాంటి ఫ్లేవర్ లేని నూనె వేసుకోవాలి. పల్లి నూనె ఇలాంటివి వేసుకోవద్దు. చూడండి ఈ విధంగా నూనె అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పంచదార పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటారు కదా, 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. కేక్ బాగా సాఫ్ట్గా రావాలంటే ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అయితే వేస్తారు కదండి. ఈ కేక్కి బేకింగ్ పౌడర్ అవసరం లేదు, వంట సోడా వేస్తే సరిపోతుంది. వంట సోడా మన అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. మనం బజ్జీలు, పకోడీలు వేసినప్పుడు వంట సోడా వేసుకుంటుంటాం కదా, ఆ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. పంచదార కరిగి ఈ విధంగా పిండి పల్చగా అవుతుంది. ఇప్పుడు ఈ పిండిని రెడీగా ఉంచుకున్న కేక్ టిన్లోకి వేసేసుకోవాలి. ఈ స్టీల్ బౌల్ అయితే కొంచెం అడుగున మందంగా ఉన్న బౌల్ తీసుకోండి, లేదంటే కేక్ అడుగు పట్టేసుకుంటుంది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా 4-5 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ ఉంది కదా, అందులో పెట్టేసుకోవాలి. చాలామంది కుక్కర్లో నీళ్ళు పోయాలని అడుగుతున్నారండి. మనం బేక్ చేస్తున్నాం కదా, కుక్కర్లో నీళ్ళు పోయకూడదు. ఇప్పుడు కుక్కర్ మూతకి గ్యాస్ కట్ ఇంకా విజిల్ 2 తీసేసి మూత పెట్టేసుకోవాలి. లో మీడియం ఫ్లేమ్లో 45 to 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్యలో 30 మినిట్స్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కేక్ బేక్ అవ్వడానికి 50 మినిట్స్ టైం పట్టిందండి. చూడండి చక్కగా బేక్ అయిపోయింది కేక్ అయితే. ఒకసారి టూత్పిక్ గుచ్చి చూద్దాము మధ్యలో ఉడికిందో లేదో. ఏమీ అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ ఉడికినట్లే. మీకు ఏమైనా అంటుకుంటుంది అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. మనం తీసుకునే పాత్ర సైజుని బట్టి ఈ కుకింగ్ టైం కొంచెం అటు ఇటు అవ్వచ్చు. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం పట్టవచ్చు, ఒకసారి కొంచెం త్వరగానే బేక్ అయిపోవచ్చు. నిదానంగా బయటికి తీసేసుకుని పైన టవల్తో కవర్ చేసేసుకుని ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చూడండి ఈ విధంగా ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా ముందుకు అన్నామంటే ఈ బౌల్కి అంటుకోకుండా కేక్ ఈజీగా వచ్చేస్తుంది.
ఈ విధంగా ఎడ్జెస్ని లూజ్ చేసేసుకుని పైన మూత పెట్టి బోర్లించామంటే కేక్ చక్కగా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చక్కగా వచ్చిందో కదా. మనం స్టీల్ బౌల్లో చేసినా కానీ కేక్ చక్కగా వచ్చింది. ఇప్పుడు మరొక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకుని కేక్ పైన హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల మనం తయారు చేసిన సిరప్ ఇందులో పోసినప్పుడు కేక్ చక్కగా పీల్చుకుంటుంది. చక్కగా కేక్ అంతా కూడా చూడండి విధంగా హోల్స్ చేసుకోవాలి. దూరంగా చేసుకోండి. ఇప్పుడు ఈ సిరప్ని కొంచెం కొంచెంగా ఈ కేక్ పైన పోసుకోవాలి. ఒకేసారి మొత్తం ఎక్కువ పోయొద్దు. కొంచెం పోసుకుంటూ మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ పోస్తే మనకి కేక్ అంతా కూడా చక్కగా పీల్చుకుంటుంది ఈ సిరప్ని. ఒకే దగ్గర కాకుండా కేక్ చుట్టూ పోస్తూ ఉండాలి. కొంచెం పోస్తూ ఉంటే నిదానంగా కేక్ అంతా కూడా ఈ సిరప్ని చక్కగా పీల్చేసుకుంటుంది. నేనైతే మొత్తం సిరప్ని పోసేసాను. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటితో గార్నిషింగ్ చేసుకోవాలి. ఈ గార్నిషింగ్ మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి. చాక్లెట్ని గ్రేట్ చేసి వేసుకోవచ్చు, స్ప్రింక్లర్స్ వేసుకోవచ్చు, మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. ఇలా బాగా డెకరేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో కనీసం 1 గంట పాటైనా పెట్టాలి. అప్పుడే మనకి ఈ సిరప్ అంతా కూడా కేక్ బాగా పీల్చుకుని సాఫ్ట్గా జ్యూసీగా చల్లగా చాలా బాగుంటుంది. నేను 1 అవర్ తర్వాత కేక్ని కట్ చేస్తున్నాను. ఈ 1 అవర్ పాటు కేక్ బాగా సిరప్ని పీల్చుకుని బాగా జ్యూసీగా తయారవుతుంది. కేక్ టెక్స్చర్ కూడా చూడండి సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ టేస్ట్ చేశారండి కేక్ని. చిన్న గ్యాదరింగ్ ఉంటే నేను వెళ్ళేటప్పుడు కేక్ని తీసుకువెళ్ళాను. టేస్ట్ చేసి అందరూ అయితే సూపర్ ఉందన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ జ్యూసీ రవ్వ కేక్ని, ఎగ్లెస్ రవ్వ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.